హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు అన్బాక్సింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది నాకు రెగ్యులర్‌గా అడుగుతున్నారు అండర్ 10,000 ఏదన్నా మంచి ప్రొజెక్టర్ ఇంటి పర్పస్ కోసం అన్బాక్స్ చేయమని చెప్పేసి. అందుకే ఈరోజు నేను అగారోది AG60 ఎల్ఈడి ప్రొజెక్టర్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది HD 720p ప్రొజెక్టర్. ఇది బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు మీరు. ఫీచర్స్ మంచిగా ఉన్నాయి. ఇది రీజనబుల్ కాస్ట్ ఉంది. 2000:1 కాంట్రాస్ట్ రేషియో, 2000 లూమెన్స్ బ్రైట్నెస్, ఇంకా 40,000 అవర్స్ దాని ఎల్ఈడి ల్యాంప్ లైఫ్, 1 ఇయర్ వారంటీ తోటి వస్తుంది. ఇంకా బాక్స్ సైడ్లో కూడా వేరే ఫీచర్స్ చూడొచ్చు. ఇందులో HDMI, VGA, USB, AV, 3.5mm జాక్ అన్నీ ఉన్నాయి. ఇందులో లైట్ వెయిట్, ఇంకా 2000 లూమెన్స్ అంటే మంచి బ్రైట్నెస్, అది కూడా 16.7 మిలియన్ కలర్స్ తోటి మీకు ఇమేజ్ రీప్రొడ్యూస్ అవుతుంది. ఇన్బిల్ట్ 3 వాట్ స్పీకర్ ఉంది. 32 ఇంచ్ నుంచి మీకు 150 ఇంచెస్ వరకు స్క్రీన్ సైజ్, అంటే ఇంటి పర్పస్కి మోర్ దాన్ ఇనఫ్. మీకు 100 ఇంచెస్ వచ్చినా చాలు, మస్తు ఉంటుంది అది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫుల్ HD 1080p సపోర్ట్ ఉంది. నేటివ్ రెజల్యూషన్ మాత్రం 1280 720, ఇంకా 60 వాట్ దాని పవర్ రేటింగ్. ఇది 4:3 16:9 రెండు ఆస్పెక్ట్ రేషియోస్కి మీకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఫీచర్స్ మీకు తర్వాత స్క్రీన్ పైన వేసి దాన్ని అంటే డిస్ప్లే సైజు అది ఎంతవరకు వెళ్తుంది, దాని బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఎట్లా ఉంది, అవన్నీ డెమో కూడా ఇస్తాను. ఇది నీట్గా ఇట్లా స్టైరోఫోమ్లో ప్యాక్ చేసి రిమోట్ ఇంకా యాక్సెసరీస్ అన్నీ వచ్చినాయి. అగారో బ్రాండింగ్ చూడొచ్చు. డీ ప్యాడ్ ఉండేసి మీకు అన్ని మెనూ, వాల్యూమ్, బ్యాక్ బటన్, అన్ని ప్లే పాజ్ బటన్ అన్నీ చూడొచ్చు. 2 AAA బ్యాటరీస్ వేయాలి రిమోట్లో. 2 పిన్ మెయిన్స్ కార్డ్ ఒకటి, దాన్ని పవర్ పైన రన్ చేయడానికి ఒకటి ఇచ్చారు. ఇంకోటి మీకు AV కేబుల్ వచ్చింది, ఆడియో వీడియో ఇన్పుట్ కేబుల్. ఇంకా కింద కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకసారి యూస్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అవన్నీ ఒకసారి డీటెయిల్గా చూసుకోండి, ఎందుకంటే ఇందులో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఈ బుక్లెట్లో రాసున్నాయి. ఇదండి మన ప్రొజెక్టర్ అగారో AG60. ఇది ఫుల్ HD ప్రొజెక్టర్ సపోర్ట్ ఉంది, ఫుల్ HD, కానీ నేటివ్ ఫుల్ HD కాదు, మీకు 720p HD. చాలా సాలిడ్ ఉంది బిల్డ్ క్వాలిటీ. అది 1.8 kgs ఉండేసి మీకు అగారో బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ అన్ని బటన్స్ చూడొచ్చు. బటన్స్ క్వాలిటీ అది బాగుంది. ఒకటి LED ఇండికేటర్ ఉండేసి ఇక్కడ కూడా డీ ప్యాడ్, మెనూ, బ్యాక్, పవర్ బటన్ అన్నీ ఉన్నాయి ఇందులో. మీకు బటన్స్ ఫీల్ అది బాగుంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు దాని కీ స్టోన్, ఇంకా ఫోకసింగ్ అడ్జస్ట్మెంట్. ఇది కీ స్టోన్ అడ్జస్ట్మెంట్. ఇంకో డయల్ వచ్చేసి ఫోకసింగ్. ఆ లెన్స్ క్యాప్ పెట్టుంది కదా, అది కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇందులో మల్టీ కోటెడ్ లెన్స్ ఉంది. మీరు లెన్స్ క్వాలిటీ అది కూడా చూడొచ్చు. తర్వాత మీకు ఇమేజ్ మీకు వేసి కూడా చూపిస్తాను కదా, దాని షార్ప్నెస్ అది ఎట్లా ఉందో చూసి మీకు ఎట్లా అనిపించిందో కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే అండర్ 10,000 రూపీస్ అని చాలా అడిగారు నాకు ఇంటి పర్పస్కి కావాలని చెప్పేసి చాలామంది. ఇక్కడ మీరు IR సెన్సర్ చూడొచ్చు. ఇంకా ఇటు సైడ్ అన్ని పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో మీకు హెడ్ ఫోన్ జాక్, ఇంకా వెంటిలేషన్కి హీట్ సింక్ అది చూడొచ్చు. AV ఇన్పుట్, ఇంకా HDMI ఇన్పుట్, VGA ఇన్పుట్ చూడొచ్చు. ఇంకోటి SD కార్డ్ పెట్టుకోవడానికి కూడా స్లాట్ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కానీ ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదు. ఇక్కడ మీరు ఇంకో వెంట్ చూడొచ్చు దాన్ని. ఇక్కడ IR సెన్సర్ బ్యాక్ సైడ్ది, ఇంకా HDMI సెకండ్ పోర్ట్, ఇంకా మీకు USB పోర్ట్ చూడొచ్చు. 2 పిన్ మెయిన్స్ కార్డ్ అందులో పెట్టాలి. ఇక్కడ స్పీకర్ ఉన్నట్టుంది ఈ గ్రిల్లో. అయితే స్పీకర్ 3 వాట్స్ అవుట్పుట్ ఉంది దాన్ని. ఇంకా ఇది హైట్ అడ్జస్ట్మెంట్, అంటే యాంగిల్ అడ్జస్ట్మెంట్. ఈ స్క్రూ మీరు దాని టిల్ట్ యాంగిల్ అడ్జస్ట్ చేయొచ్చు, అంటే కొంచెం పైకి కిందికి ఇట్లా. ఇంకా 4 మీకు ఫుట్ ప్యాడ్స్ ఉండేసి బ్యాక్ సైడ్ అన్ని స్టిక్కర్ పైన దాని మోడల్ నెంబర్, ఇంకా డీటెయిల్స్ అన్నీ రాసున్నాయి. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఆడియో అవుట్పుట్ ఎట్లా ఉంది, ఇంకా పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ నేను మొత్తం సెటప్ చేసి మీకు ఆన్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది, ఫ్యాన్ నాయిస్ ఏమన్నా ఉందా, ఎందుకంటే ఇందులో ఏమో లో ఫ్యాన్ నాయిస్ డిజైన్ ఉందని చెప్పేసి వాళ్ళ సైట్లో రాసింది. అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు రాబోయే క్లిప్లో మీకు కంప్లీట్ డెమో తోటి ఇస్తాను. ఏదైనా వీడియో ప్లే చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ మా రూమ్లో టీవీ స్టాండ్ పైన నేను ఇక్కడ LED టీవీ ఉండింది కదా, తీసేసి దాని వెనకాల ప్యూర్ వైట్ వాల్ ఉంది. ఆ వాల్ పైనే మొత్తం అగారో AG60 ప్రొజెక్టర్ సెటప్ చేసి మీకు ఇక్కడ ఇమేజ్ వేసి చూపించేస్తున్నాను. ఇది అరౌండ్ 6 feet డిస్టెన్స్లో పెడితే నాకు ఇట్లా 120 ఇంచెస్ వచ్చింది డయాగ్నల్. మీరు 8 feet వరకు అట్లా వెళ్తే 150 ఇంచ్ వస్తుంది. కానీ 120 దగ్గరనే నాకు కొంచెం అంటే షార్ప్నెస్ పోయినట్టు అనిపించింది. అరౌండ్ 90 to 100 ఇంచెస్ వరకు పిక్చర్ మంచి బ్రైట్నెస్, ఇంకా షార్ప్నెస్ అనిపించింది. ఆ తర్వాత ఇంకా పై సైజ్కి వెళ్తే మీకు కొంచెం షార్ప్నెస్, కార్నర్ షార్ప్నెస్ ఆల్రెడీ ఈ ప్రొజెక్టర్లో కొంచెం నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. కార్నర్స్లో కొంచెం షార్ప్నెస్ తక్కువే ఉంది. సెంటర్లో ఈ ఏరియాలో పర్ఫెక్ట్ ఉంది షార్ప్నెస్. కలర్ క్వాలిటీ అది అని అంటే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఇది మోస్ట్ అఫోర్డబుల్ మీకు HD ప్రొజెక్టర్ 720p ఇది అని చెప్పొచ్చు. ఇంతకంటే తక్కువ కాస్ట్లో ఇంకా మీకు ప్రొజెక్టర్స్ అవైలబుల్ లేవు. నేను చూశాను, ఉన్న అవి ఎక్దమ్ వేస్ట్ ఉంటాయి అవి. దానికంటే ఇదే బెటర్ అనిపించింది నాకు. దీని బ్రైట్నెస్ వచ్చేసి 2000 లక్స్ అని చెప్పారు కదా, మొత్తం టోటల్ డార్క్నెస్లో ఇమేజ్ క్వాలిటీ అది ఓకేనే ఉంది. మీరు ఒక 0 watt బల్బ్ పెట్టుకున్నా కానీ డిస్టర్బింగ్గా ఉంటుంది. కొంతమంది అడుగుతారు నాకు ప్రొజెక్టర్ టీవీకి ఏదైనా బెస్ట్ రీప్లేస్మెంట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి.
అట్లా ఉండదు. టీవీయే, ప్రొజెక్టరే. టీవీ అంటే మీరు డే టైంలో కూడా చూడొచ్చు, కానీ ప్రొజెక్టర్ అంటే మీరు ఒక చిన్న 10 వాట్ 20 వాట్ బల్బ్ పెట్టి చూసినా కానీ ప్రొజెక్టర్ మీరు ఎంజాయ్ చేయలేరు. మొత్తం యాంబియంట్ లైట్ అది ఉంటే డిస్టర్బింగ్గా ఉంటుంది. అంటే యాంబియంట్ లైట్ కూడా కొంచెం ఉండి నడిచేలాగా కూడా లేజర్ ప్రొజెక్టర్స్ అవి మీకు షార్ట్ త్రో ప్రొజెక్టర్స్ అవి వచ్చినాయి, కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అంత కాస్ట్లీ ప్రొజెక్టర్లకు బదులు మీకు 2-3 టీవీలు వచ్చేస్తాయి. 2-3 ఏంటి, మీకు బడ్జెట్ టీవీలో ఒక డజన్ కూడా రావచ్చు, అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి లేజర్ ప్రొజెక్టర్లు, అంటే హై పవర్వి. ఇంకా కాబట్టి ప్రొజెక్టర్ టీవీకి రిప్లేస్మెంట్ ఎప్పుడు అవ్వలేదు. ప్రొజెక్టర్ అంటే ఒక సినిమా థియేటర్ లాగా మీరు రూమ్ చేసుకొని మొత్తం హోమ్ థియేటర్ అదంతా సెటప్ చేసుకుంటేనే ప్రొజెక్టర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా టీవీకి డైరెక్ట్ రిప్లేస్మెంట్ అనేది మీరు మర్చిపోండి. ఇది పిక్చర్ క్వాలిటీ ఇట్లా ఉంది, సింపుల్ ప్రొజెక్టర్. ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కూడా కాదు, జస్ట్ ఏంటంటే అందులో డిఫరెంట్ మీరు హెచ్డిఎంఐ నుంచి ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు నేను టీవీ స్టిక్ పెట్టాను దానికి. టీవీ స్టిక్కి బదులు మీరు ఏదైనా డివిడి ప్లేయర్ పెట్టవచ్చు, ఎనీథింగ్ మీరు డిష్ టీవీ కనెక్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అందులో మీకు 3 వాట్స్ స్పీకర్ ఉంది. ఆ స్పీకర్లో మీకు నార్మల్ అంత మజా ఏం రాదు, బేస్ అలాంటిది కూడా ఏమి రాదు. చిన్న బ్లూటూత్ స్పీకర్లో వచ్చినట్టు వస్తుంది. కాబట్టి మీరు ఫుల్ ఆడియో ఎంజాయ్ చేయాలంటే మీరు దాని ఆడియో అవుట్పుట్ ఉంది కదా 3.5mm ఆడియో జాక్, దాని నుంచి ఏదైనా హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకొని సౌండ్ బార్ అన్నా లేకపోతే 5.1 ఛానల్ హోమ్ థియేటర్ పెట్టుకొని ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా ఇన్పుట్స్ అంటే మీకు ఆల్మోస్ట్ యూఎస్బి పెన్ డ్రైవ్ కూడా పెట్టుకొని కూడా ఫైల్స్ అవి ఈవెన్ ఫొటోస్ పిక్చర్స్ అవి చూడొచ్చు. మీరు MP4 ఫైల్స్, మూవీ ఫైల్స్ అవి ఫుల్ హెచ్డి వరకు సపోర్ట్ చేస్తుంది. 4K ఫైల్స్ సపోర్ట్ లేదు. ఇంకా ఈ ప్రైస్లో అవన్నీ ఉండవు మనం, ఎందుకంటే అండర్ 10,000 రూపీస్లో మీకు అవన్నీ ఆప్షన్స్ రావు. ఇదేంటంటే మీకు 1080p ఫుల్ హెచ్డి ఫైల్స్ని ఈజీగా ప్లే చేస్తుంది. ఇంకా మీకు ఇది నేటివ్ రెజల్యూషన్ వచ్చేసి 1280x720, అంటే మీకు 720p హెచ్డి ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. బ్రైట్నెస్ అంటే ఇంకా మీరు చూస్తున్నారు కదా. సెటప్ మెనూ కూడా ఏం లేదు, చాలా సింపుల్ ఉంది. ఇక్కడ సోర్స్ అంటే మీరు ఇది ఇక్కడ నుంచి ఇన్పుట్ సోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏవి ఇన్పుట్, పీసీ ఆర్జీబీ ఇన్పుట్, అది VGA పోర్ట్ కనెక్ట్ చేయొచ్చు, HDMI 1, HDMI 2, USB పోర్ట్, అంతే. ఇవి ఇన్పుట్స్. ఇంకా మీకు మెనూ అంటే ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి పిక్చర్ మోడ్, ఇది స్టాండర్డ్. ఇందులో మీరు అక్కడ డిఫరెంట్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాండర్డ్లో ఉంది, సాఫ్ట్. ఇంకా ఇది వచ్చేసి యూజర్, ఇది డైనమిక్. అక్కడ చూస్తున్నారు కదా టెక్స్ట్ అంత షార్ప్ లేదు, కార్నర్స్లో చాలా అంటే కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ లాగా కనపడుతుంది కార్నర్స్లో. ఇంకా అది కూడా కొంచెం పర్ఫెక్ట్ షార్ప్ రావాలంటే మీరు ఇట్లా యాంగిల్లో పెట్టి కీ స్టోన్ కరెక్షన్ చేసే బదులు ఇదే లెవెల్లో ప్యారలల్లో పెడితే కొంచెం షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మెనూలో అంటే మీకు పిక్చర్ సెట్టింగ్స్ అంటే ఇంకా ఇవే ఉన్నాయి. ఇందులో డైనమికే బాగుంది. డైనమిక్లో కొంచెం ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ ఉంది స్టాండర్డ్ కంటే. ఇదే పెట్టేస్తాను నేను. ఇంకా మెనూ బ్యాక్, ఇది వచ్చేసి కలర్ టెంపరేచర్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీడియం ఉంది, వామ్ ఉంది, ఇంకా మీకు యూజర్ ఉంది, కూల్ ఉంది, మీడియం పర్ఫెక్ట్ ఉంది. ఇంకా ఆస్పెక్ట్ రేషియో అంటే 16:9 పెట్టుకోవడమే బెటర్, ఎందుకంటే 4:3 కంటెంట్ ఇవాళ రేపు ఒక ఈటీవీ న్యూస్ తప్పితే ఇంకేం రాదు 4:3లో. ఇంకా ఇది జూమ్ ఫీచర్ ఉంది, XY జూమ్, ఇది అవసరం లేదు. ఇంకా నాయిస్ రిడక్షన్ మిడిల్లో ఉంది. యాక్చువల్ నాయిస్ రిడక్షన్ టీవీ కానివ్వండి ప్రొజెక్టర్ అన్నిట్లలో ఆఫే చేసి పెట్టేస్తున్నాను. కలర్ రేంజ్ ఆటో ఉంది. ఫ్లిప్ వర్టికల్ హారిజాంటల్ అంటే మీరు అటు ఇటు ఇమేజ్ ఫ్లిప్ చేయడానికి, అంటే సీలింగ్కి పెట్టడానికి మీరు లేకపోతే బ్యాక్ ప్రొజెక్షన్కి దానికి యూజ్ చేయొచ్చు. బ్రైట్నెస్ ఎట్లా అనిపిస్తుంది, బాగానే ఉంది బ్రైట్నెస్, ఏం నాకైతే ఓకే అనిపిస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇంతకంటే తక్కువ కాస్ట్లో మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. సౌండ్ మోడ్ అంటే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. స్టాండర్డ్, మ్యూజిక్, మూవీ, ఇంకా స్పోర్ట్స్, యూజర్, స్టాండర్డే పెట్టేస్తాను. ఇంకా సౌండ్ మోడ్లో మీకు బ్యాలెన్స్ ఉంది, ఆటో వాల్యూమ్ ఉంది, సరౌండ్ సౌండ్ ఉంది. ఇది వచ్చేసి టైం సెట్టింగ్స్. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ అంటే OSD లాంగ్వేజ్, రీస్టోర్ ఫ్యాక్టరీ డిఫాల్ట్, బ్లెండింగ్, HDMI CEC, OSD డ్యూరేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్, అంతే. ఇంకేం లేదు. జస్ట్ ఇందులో వాల్యూమ్ ఉంది, స్పీకర్ వాల్యూమ్. మీకు వాల్యూమ్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు మ్యాక్స్ 100 వరకు వెళ్ళొచ్చు. నేను ఒక 70 పెడతాను. ఇప్పుడు నాదే ఏదన్నా యూట్యూబ్ వీడియో ప్లే చేసి మీకు పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో అట్లనే స్పీకర్ది సౌండ్ క్వాలిటీ కూడా వినేసేయండి. ఎందుకంటే ఒక జనరల్ ఐడియా కోసం. ఇంకా సినిమాలు అవన్నీ ప్లే చేయను, ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా. ఎట్లా అనిపించింది మీకు దీని బ్రైట్నెస్? ఇంకా అంటే బ్రైట్నెస్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ కాకపోతే ఏంటంటే ఇంకా మనం కాస్ట్లీ ప్రొజెక్టర్లు అవి చూసాం కదా, నేను ఈవెన్ 4K ప్రొజెక్టర్లు అవి కూడా చూసాను కదా.
మనం ప్రైస్ పెట్టినా కొద్దీ పర్ఫార్మెన్స్. ఇంకో ప్రొజెక్టర్ కూడా నా దగ్గర వచ్చింది, అది మళ్ళీ తర్వాత నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అది కొంచెం ప్రీమియంది. ఇంకా అందరు బడ్జెట్లో కావాలి, 10,000 లోపల కావాలి అని అడుగుతున్నారని చెప్పి ఫస్ట్ ఈ ప్రొజెక్టర్ నేను ఓపెన్ చేశాను. ఎందుకంటే చాలామందికి ఇంట్లో సినిమాలు ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఇంకా షార్ప్నెస్, క్వాలిటీ అవన్నీ ఏం చూడకండి, 10,000 లోపల ఇంకా ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇప్పుడు నేను నా వీడియో ప్లే చేసి మీకు దాని క్వాలిటీ ఎట్లా ఉందో చూపించేస్తాను. Build your own business tech in just a click, selecting operating systems, processors, వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, చాలామంది యాక్చువల్గా వెయిటింగ్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిటీ 1080p 60లో ప్లే అవుతుంది. ఇది హలో ఫ్రెండ్స్, చాలామంది యాక్చువల్గా వెయిటింగ్, ఫుల్ హెచ్డి 60p వరకు సపోర్ట్ ఉంది. ఫుల్ ఫ్రేమ్ బాడీ ఉంది కదా సోనీది, దీని రివ్యూ ఎప్పుడు చేస్తారు వీడియో అని చెప్పేసి నేను కమెంట్స్ చూస్తున్నాను. మధ్యలో కమెంట్స్ చాలా వస్తున్నాయి దీని గురించి, ఫుల్ రివ్యూ వీడియో, శాంపుల్స్ అవన్నీ పెట్టండి, మేము కూడా కొంటాం, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. ఇంకా దీనికి ఏ లెన్సెస్ బెటర్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. చూసారు కదా పిక్చర్ క్వాలిటీ, ఇంకా సౌండ్ క్వాలిటీ. సౌండ్ అయితే అంత సాటిస్ఫై అవ్వలేదు, చాలా చిన్న స్పీకర్ అది. మీరు కంపల్సరీ సౌండ్ బార్ అన్నా లేకపోతే హోమ్ థియేటర్ అన్నా కనెక్ట్ చేసుకుంటేనే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పిక్చర్ క్వాలిటీ అంటే యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే ఇంకా ప్రైస్ కూడా బడ్జెట్ ప్రైస్ కాబట్టి మనం టూ మచ్ హై క్వాలిటీ పిక్చర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కార్నర్ షార్ప్నెస్ కొంచెం అంత లేదు, అది మెయింటైన్ చేయాలంటే నేను చెప్పాను కదా ప్రొజెక్టర్ ఇట్లా నేను ఇప్పుడు యాంగిల్లో పెట్టాను, ఇట్లా యాంగిల్ కాకుండా స్ట్రైట్ పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ షార్ప్నెస్. ఇంకా 90 ఇంచెస్ కంటే ఎక్కువ పోతే మాత్రం టెక్స్ట్ అది క్లారిటీ అంత లేదు. మీరు అంటే ఇంకా పెద్ద సైజ్కి వెళ్ళినా కొద్దీ కొంచెం బ్లరింగ్ ఉంది. కాబట్టి ఇట్లా ఉంది. ఇది మన అగారోది AG60 హెచ్డి ప్రొజెక్టర్ 720p. ఇది ఈ ప్రైస్ రేంజ్కి వర్తా కాదా? నాకైతే వర్త్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.